భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభదినాన ఇక్కడున్నటువంటి పసుపు కొమ్ములను తాకి ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం, ఆ మంగళకర వార్త ఏంటి అనేది ఈరోజు వీడియోలో అమ్మ నోటి వెంట తెలుసుకుందాం. ఇక దుర్గమ్మ చెప్పేటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఇక్కడున్నటువంటి పసుపు కొమ్ములు తాకు, నీ మనసు పులకరించే అదృష్టం నిన్ను వరించేలా చేస్తాను. ఖచ్చితంగా నీకొక మంచి శుభవార్త చెప్పడానికే ఈరోజు దుర్గమ్మ ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చిందండి. అయితే ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పసుపు కొమ్ములను తాకు బిడ్డ, నిన్ను వరించబోయే అదృష్టం నువ్వే ఆశ్చర్యపోయేలా తెలుసుకొని ఈరోజు మన కోసం దుర్గమ్మ ఒక శుభవార్తను తెచ్చారు. అమ్మవారికి పసుపు కొమ్ములంటే ఎంత ప్రీతికరమో మనందరికీ తెలుసు కదండి. అలాగే మనం ఒక్కసారి ఈ పసుపు కొమ్మలను తాకి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఇక బిడ్డ, నువ్వు ఎటువంటి కోరిక అయితే నా దగ్గర పెట్టావో ఖచ్చితంగా ఆ కోరిక తీరటమే కాకుండా నీ ఇంట్లో గొప్ప శుభకార్యం కూడా జరుగుతుంది. ఇక ఆ శుభకార్యం ఎప్పటిలోపా జరుగుతుందో నీకు నేను వివరంగా చెప్తాను. కానీ దానికంటే ముందు నువ్వు నీ గురించి తెలుసుకోవాలమ్మా. నువ్వు చాలా మంచిదానివి, మనసున్న బిడ్డవి, మంచి మనస్తత్వం ఉన్న ఈ దుర్గమ్మ భక్తురాలివి. మంచి మనసు ఉంటేనే ఈ దుర్గమ్మ భక్తులవుతారని చెప్పి నీకు తెలుసు కదా. నిజమే తల్లి, నీవు కల్మషం లేని మనసు కాబట్టి నువ్వు నా భక్తురానిగా నీ మనసులో నువ్వు బాధపడుతూ ఉన్నా కూడా అది ఎవ్వరూ కూడా చూడటం లేదు. ఇప్పుడు ఎవ్వరూ మార్చలేరు కదా తల్లి. నీ గెలుపు ఓటమి వస్తూ పోతూ ఉంటాయి, కానీ సమస్యలు నిన్ను కృంగదీసిన నీ పనులన్నీ నేను సులభం చేస్తాను. నిన్ను గాయపరిచినా సరే నిన్ను మళ్ళీ మళ్ళీ కూడా ధైర్యపరుస్తూనే ఉంటాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా విజయం మాత్రం వరిస్తుందమ్మా నీకు. ఖచ్చితంగా నిన్ను మంచి స్థాయికి తెచ్చే బాధ్యత ఈ అమ్మది. నా ఆశీర్వాదంతో నువ్వు ఆశ్చర్యపడేలా చేస్తాను. నువ్వు ఎదురు చూడని విధంగా నీ జీవితంలో మార్పును అందిస్తాను. ఈ అమ్మ లేకుండా నువ్వు ఎలా అయితే ఉండలేవో, నా భక్తుల్ని వదిలి కూడా నేను ఉండలేనమ్మా. అందుకోసమే ప్రతిసారి కూడా నీకు మంచి విషయాలను చెబుతూ ఉంటాను. నీ యొక్క జీవితానికి ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది నువ్వు దగ్గరికి చేరకూడదో అన్నీ కూడా నీకు వివరంగా తెలియపరుస్తూ ఉంటాను. నీకు ఏది దక్కలేదు అని అనుకోకుండా నువ్వు అన్నీ నేను జరిపించే తీరుతానమ్మా. నువ్వు చేసే పనిని మార్చుకోవద్దు. జరగదు అని తెలిసినా కూడా కావాలి అని మొండుపట్టు పడుతున్నావు బిడ్డ. జరగని దాని గురించి బాధపడడం ఆపు. నీకు ఏమి ఇవ్వాలి అనేది ఈ తల్లికి బాగా తెలుసు. ఇక నీవు ఈ దుర్గమ్మ వాకు ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి. ఈ తల్లి నీకు కావాల్సింది జరిపించడానికే వచ్చాను. ఏదో ఒక విషయం కోసం నువ్వు ఆశపడుతూ ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నావు కదా, అదే నీకు అందజేస్తానమ్మా. నీకు లేని బంధం, రాని బంధం కోసం నువ్వు పాకులాడొద్దు. నీ బంధం తెచ్చుకోవాలన్నా కూడా ఆ బంధం నువ్వు తెచ్చుకోలేవు. ఎందుకంటే ఆ బంధంతో భగవంతుడే నీకు ముడివేసి ఉన్నప్పుడు ఎలా తప్పించుకోగలవు చెప్పు. అలాగే నీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది. నీకు కానిది ఏది కూడా అంత త్వరగా రాదమ్మా. నువ్వు కోరినా కూడా అది అందదు నీకు. నీకు ఏది కూడా నీ దగ్గరికి రాదో అది నీకు చెడుని చేకూరుస్తుంది కాబట్టి, అది నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి, నీకు నచ్చిన విషయం ఇంకొకసారి ఈ తల్లి నీకు అందజేసేటప్పుడు ఈ విషయాన్ని తెలుసుకో. ఇప్పుడు నువ్వు కోరింది మంచి విషయం, నీకు లాభం తెచ్చే విషయం, నిన్ను ఆనందపరిచే విషయం, నీకు గౌరవం తెచ్చిపెట్టే విషయం, నీకు విలువను పెంచేది. అప్పుడు నీకు జరగనీయకుండా ఎందుకుంటాను? తప్పకుండా జరిపిస్తాను. నేను తప్పకుండా చెప్తున్నాను కదా, ఏమాత్రం భయపడకు. ఏం చెయ్యాలనుకున్నా నువ్వు నిర్భయంగా చెయ్యి. నీ కోరిక తీరలేదని నువ్వు ఏది కూడా చేయటానికి ముందుకు రాకపోతే ఎలా తల్లి? ఎలా అయితే నువ్వు చెప్పుకోలేక కష్టపడితే ఫలితం వస్తుంది, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి దేని గురించి ఆలోచన చేయకు, చింతన అస్సలు చేయకు. ఏదో జరిగిపోయింది అని చెప్పి దాన్నే తలుచుకుంటూ నువ్వు ఆందోళన పడిపోతే ఎలా చెప్పు? ఇది సరైంది కాదు. నువ్వు చేసే పని తప్పు అవుతుందేమో అని నీవు ఎందుకు సంకోచిస్తున్నావు? నువ్వు ఏది చేసినా తప్పు చేసినా దాన్ని అడ్డుకునేందుకు ఈ దుర్గమ్మ నీకు అడ్డుగా ఉంది కదా. నిన్ను కనిపెట్టుకొని అమ్మ ఉండగా నీకు దిగులెందుకు తల్లి? కాబట్టి నువ్వు వింటూనే ఉన్నావు. వినటమే కాదు, వాటిని సరిచేస్తూ ఉన్నాను. నీ బాధలన్నీ తగ్గిస్తూ ఉన్నాను కదా. నిన్ను చూసుకుంటున్నానమ్మా. ఈ తల్లి నీకు మనస్సాక్షితో పోరాడే నీ పోరాటం ఒక గుడి లాంటిది. నీ మనసు ఒక కోవెల లాంటిది. ఎప్పుడు ఎవరికీ ద్రోహం తలవని నీ మనసు చాలా మంచిది. నువ్వు ఎవ్వరికీ కూడా హాని తలపెట్టవు, తలవు కూడా. కానీ నీ మనసు ఎవరినైనా సరే ఆపద కలుగుతుందేమో అని ఆతృతపడి భయపడిపోతూ ఉంటావు. నువ్వు ఏది చేస్తే అది తప్పు కాదు తల్లి. కాబట్టి నీ పనులన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ప్రతిదానికి నిన్ను
నేను దోషిగా నిలబెట్టుకోవద్దు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, దూషించుకోవద్దు. నువ్వు తప్పు చేశావు అన్న ఒక గిల్టులో నువ్వు బ్రతకొద్దమ్మా. దానివల్ల వేదన ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు కదా. నిశ్చయంగా మంచి దారిలో నిన్ను నడిపిస్తున్నాను అనే నమ్మకం నీకు ఉంది కదా. ఈ దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంది కదా. నీ నడవడికలో నీకు నడుస్తూ ఉన్నావు అని నమ్ము. కాబట్టి ఈ అమ్మ చూపే దారిలో మంచి దారిని నమ్ము. నువ్వు ఎలాంటి బాధపడనవసరం లేదు. ఆలోచించి వేదనకు గురి కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చయంగా మంచి దారిలో నువ్వు నడుస్తూ ఉన్నావు. ఈ అమ్మ నిన్ను నడిపిస్తూ ఉన్నాను. నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా మంచిగా కుదిరేలా చేయటం నా బాధ్యత. ఎప్పుడు కూడా ఒక తప్పు చేసి మన్నింపు అడగాలని కోరుకుంటావో అప్పుడే నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అనేది కోరావు అని అర్థం. అప్పుడే నువ్వు చేసిన తప్పు మన్నింపు అడిగినప్పుడు అది ఆ తప్పు సరిచేయబడుతుంది. ఇక ఆ మన్నింపుకు మించిన వేరే శిక్ష ఏముంటుంది? నీ తప్పును తానుగా నువ్వు తెలుసుకున్నప్పుడు అంతకు మించిన వేరే ఏది ఉండదమ్మా. క్షమాభిక్ష అనేది చాలా గొప్పది. కొందరు తప్పు చేసినా కూడా దాన్ని మన్నింపు అడగకుండా, తప్పు అనేది ఒప్పుకోకుండా వాదిస్తూ ఉంటారే, అదే మహాపాపం తల్లి. వారు చేసే తప్పు చేసినట్లే. వారు మాత్రం ఒప్పుకోవటం చాలా పద్ధతి. కాబట్టి వారి జీవితంలో అలాంటి వారు మారరు తల్లి. ఎన్నటికీ కూడా మారరు. వాళ్ళ జీవితం మారదు కూడా. వాళ్ళ జీవితానికి అర్థం ఉండదు. అలాంటి వాళ్ళతో మాట్లాడడం మానేసి ఎక్కువగా నీ గురించి నువ్వు అర్థం చేసుకో. నీ జీవితం గురించి నువ్వు సమయం వచ్చినప్పుడు వాళ్ళే మారుతారులే. నువ్వు ఎవరినీ మార్చాల్సిన అవసరం లేదు. నీ గుణాన్ని అర్థం చేసుకున్న వారికి నీ దగ్గరికే వస్తారు. నీకు ఏది కావాలో, నీ ఆశ ఏంటో అది ఈ అమ్మకు తెలియదా? తప్పక అందిస్తాను. నీ తల్లిగా మిగతా వారు నిన్ను ఎలా నడిపించినా బాధపడకు. నీ తల్లిగా నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు నిన్ను అనుకున్నా సరే పట్టించుకోకు. ఎవరు ఎంత అవమానపరిచినా వాళ్ళని నువ్వు పట్టించుకోకు. వాళ్ళు నిన్ను అగౌరవపరిచినా సరే నువ్వు పట్టించుకోకు తల్లి. నీ గౌరవం అనేది నీకు తగ్గకుండా చూసుకో. నీ విలువ తగ్గకుండా చూసుకో బిడ్డ. నీ భారమంతా నాది. నీ మనసు కష్టపెట్టుకోవద్దమ్మా. నీ మనసు కష్టపెట్టుకుంటే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు? నీకే కదా నష్టం. నీ సంతోషాన్ని నువ్వే ఎందుకు దూరం చేసుకుంటావు? కాబట్టి ఈ దుర్గమ్మ తల్లికి అన్నీ తెలుసు. అన్ని విషయాలు చేసి నిన్ను కాపాడేందుకు నేనున్నాను. ఈ రాబోయే రోజులన్నీ కూడా నీకు స్వేచ్ఛగా, సుఖంగా, సంతోషంగా ఉంటాయి. ఈ అమ్మ మీద నమ్మకం ఉంచు. నువ్వు ఎదురు చూసే ఈ శుభవార్త నీకు అందిస్తాను. నువ్వు ఎదురు చూడు తల్లి. ఎదురు చూస్తున్న అద్భుతం నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఆశ్చర్యపడే అంత ఆనందం నీ కంటి నిండా ఆనంద బాష్పాలతో నాకు నమస్కారం కూడా చేసుకుంటావమ్మా. ఈ తల్లిని కోరుతూ ఈ క్షణం కూడా నీకు ఏదో విజయవంతంగా ముగుస్తుంది అనే ఒక నమ్మకం నీకుంటుంది. నీ కష్టం తలుచుకొని బాధపడుకొని భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడొద్దు. రానున్న కాలం నీకంతా అద్భుతంగా ఉంటుంది. అలా ఊహించుకొని సంతోషపడు. ఆ కాలం కోసం ఎదురు చూడు. నీ వంతు ప్రయత్నం చేయి. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో. నీకు రాసిపెట్టే ఉంది తల్లి. ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీకు జరగాల్సింది తప్పే నువ్వు తప్పించుకో. జరిగేది జరగని. అంతా నీ మంచికే అనుకో. అంతా నీకు అనుకూలంగా ఉంటుందమ్మా. ఏదైనా సరే నీకు కాలం ఇచ్చే దాంతో ఏకీభవించు. తృప్తిపడు. అందులో సంతోషాన్ని నువ్వు వెతుకు. ఖచ్చితంగా నీ వైపు నిలబడడానికి ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. నువ్వు సంతోషంగా ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. ఇక ఈరోజు ఈ పసుపు కొమ్ములు తాకిన నీకు ఒక శుభకార్యం అనేది నీ ఇంట్లో అతి త్వరలో జరగబోతుంది తల్లి. ఎందుకంటే నువ్వు ఎన్నో రోజులుగా ఇస్తున్న ఆ శుభకార్యం ఎదురు చూస్తున్నటువంటిది నీ ఇంట్లో నీ బిడ్డ పెళ్ళి కావచ్చు, లేదా నీ ఇంట్లో నీ యొక్క పిల్లల పాఠశాల కావచ్చు, లేకపోతే మరి ఏదైనా శుభకార్యం కావచ్చు, గృహప్రవేశం, ఒక శుభకార్యం అయితే ఖచ్చితంగా నీ ఇంట్లో జరుగుతుందమ్మా. ఇక నీకంతా కూడా శుభమే జరుగుతుంది. పసుపు నీకు శుభం కలిగేలా ఈ దుర్గమ్మ తల్లికి ఇష్టమైన ఈ పసుపు కొమ్ములు తాకిన నీకు అంతా శుభమే అందిస్తాను. ఈ అమ్మను నమ్ముకున్న వారికి అన్ని శుభాలే కదా. నీకు బంగారు భవిష్యత్తు అనేది నేను రాస్తాను తల్లి. నిశ్చింతగా ఉండు. ఇక నిశ్చింతగా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకో. నీకు ఈ దుర్గమ్మ తల్లి అండ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.